థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ అంటే మనకి సినిమాలన్నీ కూడా 18+ సినిమాలే సార్. ఇప్పుడు వాళ్ళకి తగ్గ సినిమాలు లేక పిల్లలు కూడా అవే చూసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు వాళ్ళ బాధలను కానీ వాళ్ళ ప్రెమిసెస్ని కానీ వాళ్ళు తిరిగే ప్రపంచాన్ని కానీ ఎవరు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లా. ఎందుకంటే అది కమర్షియల్గా వైబుల్ కాదని పక్కన పెట్టేస్తున్నాం. పిల్లలు కూడా చచ్చినట్టు 18+ మూవీసే చూస్తున్నారు వాళ్ళకి వేరే ఆప్షన్ లేక. చాలా తక్కువ సందర్భాల్లో మీలాంటి రైటర్ డైరెక్టర్స్ వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తున్నారు. వెళ్ళినందుకు మీకు థ్యాంక్స్. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఆలోచన? ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రమ్ ఈటీవీ అండి. అంటే నితిన్కి నేను ఒక 3-4 ఇయర్స్గా తెలుసు అనమాట. సో నితిన్, నేను అండ్ తన్మయ్, మా కో రైటర్ దీప్తి, వి థాట్ లైక్ ఈటీవీలో ఎలా అయితే ఒక అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే ఒక స్టోరీ మీరు అన్నట్టుగా 18+ అని కాకుండా ఒక క్లీన్ సినిమా ఆడియన్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఫ్రమ్ దేర్ ఒక టాపిక్ తీసుకుందాము, విల్ పిక్ ఏ సబ్జెక్ట్ అని చెప్పేసి ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ వన్స్ స్టోరీ అంతా కంప్లీట్ అయ్యాక ద ఫస్ట్ థాట్ అందరికీ యునానిమస్గా వచ్చింది సుమంత్ గారు. ఆ వ్యాస్ అనే క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారంటే ఇట్స్ సుమంత్ గారు. అండ్ సార్ చెప్పినట్టు ఈవెన్ మాకు కూడా అనిపించింది ఏంటంటే ఇట్స్ సర్స్ టిల్ నో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ మూవీ టాప్ లిస్ట్లో ఉంటుంది ఫర్ షూర్. ఆయన కన్విన్స్ చేయడం చాలా కష్టం అని ఇండస్ట్రీలో టాక్ సార్. ఎందుకంటే ఆయన అనుకుంటే ఇయర్లీ 2-3 మూవీస్ చేయొచ్చు, కానీ వెరీ సెలెక్టివ్గా ఉంటారు. కథ నచ్చితేనే అతను కొత్త వాళ్ళైనా కొత్త ప్రొడక్షన్ హౌస్ అయినా ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఇప్పటికీ సినిమాలు చేయగలుగుతున్నారు. స్టార్టింగ్లో కొంతమంది అలా ఉంటారు, ఆ తర్వాత కమర్షియల్గా వైబుల్ కాదు అని వెళ్తూ ఉంటారు. ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్గా అదే మైండ్ సెట్తో ఉండగలిగిన అరుదైన హీరో సార్ మీరు. చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆ క్వాలిటీ. స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎక్కడో చోట రేస్లో పడిపోతారు, కానీ ఆ మైండ్లో ఆ రేస్ అనేది లేకుండా ఓన్లీ సబ్జెక్ట్ వైపుకే ఆలోచిస్తూ ప్రయాణం చేయటం అనేది అంత తేలికైందేం కాదు ఇండస్ట్రీలో. మీకు మాత్రం ఎలా సాధ్యమవుతుంది? తెలీదండి, నేను ఇలా క్యాల్కులేషన్స్ ఏమీ చేయలేదు. అంటే ఇలా ఉండాలి, ఇలాంటి కథలు చేయాలి, అలా బేసిక్గా నేనేంటంటే నాకు వచ్చిన కథల్లో నాకు ఏం నచ్చుతుంది, నేను షూటింగ్కి పొద్దునే లేచి షూటింగ్కి వెళ్ళడానికి నేను ఎక్సైట్ అవ్వాలి, కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి, నాకు టీమ్ నచ్చాలి, స్క్రిప్ట్ నచ్చాలి. సో ఎస్, ఐ యామ్ ఎ లిటిల్ చూజీ డెఫినెట్గా. అంటే నాకు సంవత్సరానికి 10 సినిమాలు నాకు నచ్చితే నేను 10 చేస్తానండి, 10 స్క్రిప్ట్లు నచ్చితే. తక్కువ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఎస్, ఐ యామ్ చూసి నాకు నచ్చాలి. సో అలాంటి పని రావటం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ వృత్తిలో మంచి పని రావటం అంటే నచ్చిన పని రావటం అనేది కొంచెం కష్టం. అండ్ ఫార్చునేట్గా ఏంటంటే నేను డబ్బు కోసం లేకపోతే కాన్స్టెంట్గా సర్క్యులేషన్ కోసం చేయాల్సిన పరిస్థితి లేదు. నేను ఆ విషయంలో నేను కొంచెం అదృష్టవంతుణ్ణి. లేదు సార్, బై చాయిస్ సార్. అంటే ఇది ఉంటే ఇది చేయలేము అనేది ఏం లేదు సార్. ఎంతున్నా చేసేవాళ్ళు ఉన్నారు, దాని కాదు. అది కరెక్ట్. బై చాయిస్ సార్. మీరు ఎలా ఉండటానికి 2-3 సార్లు నేను సినిమాలు ఖాళీగా ఉండటం ఎందుకు, సినిమాలు చేస్తే బెటర్ అని కొన్ని నచ్చని కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొన్ని సబ్జెక్టులు చేశాను. ఐ డిసప్పాయింట్ చేసినాయి. ఐ వాజంట్ హ్యాపీ డూయింగ్ దెమ్. సో లైక్ హెన్స్ ఫోర్త్ ఏంటంటే అప్పటి నుంచి లైక్ ఇప్పుడు నాకు నచ్చిన సబ్జెక్టులే చేస్తాను. నేను ఐ షుడ్ ఫీల్ ఎక్సైటెడ్. సో ఆ టైంలో నాకు ఈ కథ రావటం నాకు ఆల్మోస్ట్ 100% ఈ కథ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఆల్మోస్ట్ 100% నచ్చిందండి. ఏం మార్పులు, ఇంప్రూవ్మెంట్, ఇక్కడ కొంచెం చేయాలి, అక్కడ కొంచెం చేయాలి, అసలు పెద్ద ఐ డోంట్ టెల్ యూ ఎనీథింగ్ కదా, అసలు పెద్ద ఏమీ లేదు. అదే పెద్ద కాంప్లిమెంట్. ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు ఒక 70% నచ్చుతుంది, 60% నచ్చుతుంది, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళాలి, అది జనరల్గా జరిగేది. బట్ ఈ సినిమా మాత్రం నాకు మళ్ళీ రావా తర్వాత ఆల్మోస్ట్ అది 2017లో జరిగింది. అది ఆల్మోస్ట్ అది రెడీమేడ్, లైక్ ఓకే దిస్ ఇస్ బంపర్ గన్ షాట్ అని నాకు అనిపించింది. దాని తర్వాత నాకు అంత నచ్చిన స్క్రిప్ట్ ఇదేనండి, మళ్ళీ రావా.